పద్మనాభం పద్మనాభం. రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు రబ్బర్ గాజులు. అమ్మా పాలు. ఇక్కడ నువ్వు అప్పారావుని, పాపారావు కొడుకుని. నువ్వు వచ్చావేంటి? మీ నాన్న రాలేదే? ఏం నీకు నేను సరిపోనా? పంచా? హలో, పంచేస్తే ఈ పాలుడే వేయాలి, పనిోడు కాదు. నేను పనున్నా. హలో ఇక్కడ ఆ పద్మనాభం గారు ఉండేది ఇదో ఇంట్లోనా? అవును. ఏం లేదు, చిరంజీవి గారు అత్తకేముడు అమ్మాయికి మొగుడైతే ఈ పద్మనాభం గారు దానికి టోటల్ రివర్స్ అంట కదా. అంటే అది కూడా తెలియదా? ఆ పద్మనాభం గారికి అత్త యముడంట, భార్య మొగుడంటగా. ఇడికి కూడా తెలిసిపోయిందా? ఎవరు చెప్పారు నీకు? కూర్చోరా కూర్చో, నేను చెప్తాను. అబ్బా, ఏం తెలియనట్టు మాట్లాడతావేంటి? ఈ పద్మనాభం గారి గురించి కాళ్ళని మొత్తానికి తెలుసు. ఈ ఇంట్లో పనివాడివి, నీకు తెలియదా? హతవిధి. అది కాదు, నేను చెప్పేది ఏంటంటే, మనము పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినప్పుడు నోరు ముక్కు మూసుకొని ఎలా ఉంటామో, ఈ ఇంట్లో ఆ పద్మనాభం గారి పరిస్థితి కూడా చాలా చీపుగా నీచంగా ఉంటుందట కదా. అది కాదు, ఆయన ఏమన్నంటే అత్త కుడికాలితోనూ భార్య ఎడమకాలితోనూ కొడుతుందట కదా. ఈ ఇంట్లో ఆ పద్మనాభాన్ని నీకన్నా చాలా నీచంగా చూస్తారంటగా. నాకన్నానా? నేనెవరో తెలుసా నీకు? ఎవరు? పని మనిషివి, వంట మనిషివి, అయినా నువ్వు మనిషివి. కానీ ఆ పద్మనాభం గారు మనిషే కాదటగా, వాడిని కుక్క కన్నా చాలా నీచంగా చీపుగా చూస్తారంటగా. నేనేరా? నేనే. అబ్బా, హలో, నేనెవరో తెలుసా అని ఆకాశంలోకి చూస్తున్నావేంటి? నీ గురించి ఆకాశవాణి హైదరాబాద్ అని ఆల్ ఇండియా రేడియోలో చెప్తారనుకుంటున్నావా? హలో, అంత లేదు ఇక్కడ. ఎవరి గురించి ఆలే చెప్పుకోవాలి. ఇప్పుడు నీ గురించి కూడా నువ్వే చెప్పుకోవాలి. ఒరేయ్, నేనేరా? నువ్వు? నేనే పద్మనాభాన్ని. పద్మనాభమా? పద్మనాభం. ఇంత టాలెంట్ ఉందా నీ దగ్గర? నీ ఫేస్ చూసి ముందే అనుకున్నా నువ్వే పద్మనాభం అని. ఈ గెటప్, ఈ సెటప్ బయట అనుకునేది నిజమే. నిన్ను దించు దించు. అది పొరపాటున పాలు కింద పడ్డాయనుకో, ఈ ఇంట్లోని ఆడవాళ్ళు నీ రక్తం తాగుతారు. నిజమే, మర్చిపోకు. తెలిసిందిలే తెలిసిందిలే పద్మనాభం నీ గుట్టు తెలిసిందిలే. అరే తెలిసిందిలే ఏ పద్మనాభం తెలిసింది. చాలా టాలెంట్ ఉన్నారా? రాజని రూపు తెలిసిందిలే ఏ పద్మనాభం. అమ్మో అమ్మో అవ్వా. యో బా, ఏందే బాధపడుతుండవా? అవును. ఒక్క నిమిషం బా, ఒక్క నిమిషం. చూసావా ఎంత ఎఫెక్టివ్ గా ఉండదో? ఇప్పుడు బాధపడు బావా. నేను కన్నీళ్ళు పెట్టుకుంటుంటే నీకు కామెడీగా ఉంది కదూ? కామెడీ కాదు బావా, మన సినిమాలో కూడా ఇంతే. నవ్వినా ఏడ్చినా కన్నీళ్లు కామను. ఆ బ్యాక్గ్రౌండ్ లో వచ్చే మ్యూజిక్ మారుతా ఉండదే. ఆ మ్యూజిక్ ని బట్టే బావా మన హీరోలు చాలా మంది నవ్వుతా ఉండారో ఏడుస్తూ ఉండారో మనకు తెలిసేదా. ఈ ఎఫెక్ట్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తున్నావు గానీ ఎందుకు బాధపడుతున్నావు బావా అని అడిగేవరా నువ్వు? బావా బావా ఇప్పుడు అడుగుతున్నాక చెప్పావా ఎందుకు బాధపడుతూ ఉండవా? పరువు పోయిందిరా. దీనికి ఇంతలా ఆడవాలా?
ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళే వెతికి తెచ్చిస్తారుగా. ఓరి నా పొట్టి బాహుబలి, పోయింది పరుసు కాదురా, పరువు. పరువా? ఆ, నాకు పొలంలో వేసి ఎరువు తెలుసు, రాయలసీమ కరువు తెలుసు. ఈ పరువు ఏంది బా? ఎట్ట ఉంటది అదే? ఎట్టా ఉంటదంటే చెప్పు బా. మన చుట్టూ ఉన్న సమాజంలో ఉంటుందిరా. ఒక్కసారి పోయిందనుకో తిరిగి సంపాదించడం చాలా కష్టం. సమాజమా? నాకేం అర్థం కావట్లేదు బా. ఇగో ఇవన్నీ కాదు గానే, నీ పరువు నీకు దక్కాలంటే ఏం చేయాలో చెప్పు బావా. అది ఎంత కష్టమైనా సరే తెచ్చేద్దాం. ఒరే సడన్ గా ఇంట బయట నాకు పెద్ద పేరు చేయాలి. ఇంట బయట సడన్ గా పేరు వస్తే పేరుతో పాటు పరువు కూడా వస్తుంది అనమాట. అంతే. అయితే పని చేద్దాం. ఏంటి? మొన్న సిటీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి నువ్వే కారణం చెప్పేస్తే అప్పుడు టీవీలో పేపర్లో నీ పేరు మారి మోగిపోద్దు బావా. నీకు విపరీతంగా పేరు వచ్చేస్తుంది. ఒరే ఇలాంటి పని చేసినందుకే కదరా ఆ నవ్వున పుట్టినరోజు నాడే ఊరేశారు. నేనే పాపం చేశాను రా. సారీ బావా. ఐడియా నేను చెప్తాను, నువ్వు ఫాలో అవ్వు. చెవిలాయి నువ్వు సూపర్ బా. ఇలాంటి ఐడియాలు నీకు మాత్రం ఎలా వస్తాయి బావా? పబ్లిసిటీ సంగతి నేను చూసుకుంటాను, పరువు సంగతి నువ్వు చూసుకో బా. ఐ లవ్ యూ బా. చిన్న రిక్వెస్ట్ రా, ఎప్పుడు చూసినా నువ్వే పెడతావు. మీ అక్కను కూడా అప్పుడప్పుడు పెట్టమనరా. నువ్వు చిల్లి. ఈడుకున్న సరసంలో కోటన్న వాడు అక్కకుంటే నా సంసారం ఎంత బాగుండేదో. బావా బావా బావా, పాంప్లెట్ చూడు బావా. కొలిస్తే ఆ భగవంతుడు, కాల్ చేస్తే ఈ పద్మనాభం. ఎనీ టైం ఎనీ హెల్ప్ కాంటాక్ట్ పాపం పద్మనాభం. సెల్ నంబర్ 7396070357. నువ్వు సూపర్ రా చిట్టిగా. థ్యాంక్ యూ బావా. వెళ్ళి ఈ పాంప్లెట్లు కాలనీ మొత్తం అంటించే. కాలనీ అంతా కంపు కంపు చేసి. ఆల్రెడీ చేశాను బావా. కాలనీ మొత్తం అంటించాను. అవునా? నా కోసం నువ్వు ఉదయాన్నే ఇంత కష్టపడ్డావంటే అగరా చెప్పరా, నీకేం కావాలో చెప్పు, ఇచ్చేస్తాను. చెప్పరా, నీకు ఏం కావాలో చెప్పు, ఏం అడిగినా సరే ఇచ్చేస్తాను. నువ్వు ఇవ్వలే గాని పోయి నీ పరువు తిరిగి వస్తే నాకంతే చాలు బావా. చిట్టా బావా, చిట్టా బావా. కొలిస్తే ఆ భగవంతుడు, కాల్ చేస్తే ఈ పద్మనాభం. ఎనీ టైం ఎనీ హెల్ప్ టెల్ మీ. సార్ సార్ నా పేరు రాంబాబు సార్. అయితే సార్ కరెంట్ బిల్ కట్టలేదని కనెక్షన్ తీసారండి. ఇంట్లో ఫ్రిడ్జ్ పని చేయట్లేదని పెళ్ళాము, ఏసీ పని చేయట్లేదని మా పని మనిషి పని చేయడం మానేశారు సార్. సార్ సార్ కాస్త ఏదో ఒకటి మీరు చేయాలి సార్. సార్ 2 days లో నేను బిల్ కట్టేస్తాను సార్. ఇంట్లో ఏసీ, ఫ్రిడ్జ్, సార్ పని మనిషి, కానీ కరెంట్ బిల్ కట్టలేదు. అయినా పర్వాలేదు, సాయం చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. హలో, పద్మనాభం స్పీకింగ్. ఎనీ టైం ఎనీ హెల్ప్. ఈ కాలనీలోకి మేము కొత్తగా వచ్చామండి. మా అబ్బాయికి స్కూల్లో సీట్ అడిగితే ఇవ్వలేదండి. మీరే ఎలాగైనా కొంచెం హెల్ప్ చేయండి సార్, సీట్ దొరికేటట్టు మా అబ్బాయికి. ఓకే, నన్ను ఒక్కసారి హెల్ప్ చేయమంటే 100 సార్లు హెల్ప్ చేస్తాను. ఓకే సార్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మన గురించి ఊర్లో ప్రజలేమనుకుంటున్నారు? మీకు గుడి కడదాం అనుకుంటున్నారు బావా.
విగ్రహం నాదే పెట్టమని చెప్పు. రోజు పూజలు చేయమని చెప్పు. సరేవా బా ఈడెవడో మిస్డ్ కాల్ ఇస్తున్నాడు బావా. మిస్డ్ కాల అయినా పర్వాలేదు, మనమే చేద్దాం. హలో ఆ, పద్మనాభం స్పీకింగ్. ఎనీ టైం ఎనీ హెల్ప్. ఫోన్లో బ్యాలెన్స్ లేదు, అందుకే మిస్డ్ కాల్ ఇచ్చాను. ఏమనుకోకండి సార్. ఇది నాకు అలవాటే. మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. బ్యాలెన్సే నా ప్రాబ్లం సార్. ఫోన్లో 10 పైసలు ఉంది, పర్సులో అది కూడా లేదు. ఆ, నా గర్ల్ ఫ్రెండ్ నాకు మిస్డ్ కాల్ ఇస్తుంది, నేనేమో మీకు మిస్డ్ కాల్ ఇస్తున్నాను. ఆ, 10 నిమిషాల్లో తనకి ఫోన్ చేయకపోతే ఆ. వేరే వాడికి మిస్సెస్ అయిపోతానని మెసేజ్ కూడా పెట్టింది సార్. త్వరగా ఈ నెంబర్కి ఒక 500 రూపాయలు బ్యాలెన్స్ వేయించండి సార్. ఆ, సార్ దాంతోపాటు ఒక 500 MB నెట్ బ్యాలెన్స్ కూడా వేయించండి సార్. ఆ, ఓకే. సార్ 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 1 సెకండ్ సార్. ఏంటి? 3G బ్యాలెన్స్ వేయించండి సార్. ఆహా. వాట్సాప్ ఈ అబ్బా, నా ఫోన్ లో ఉన్నది సింగిల్ జీ, సింగిల్ జీనా? నీకు 3G. సరే అలాగే వేస్తాలే. థ్యాంక్ యూ సార్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. నమస్తే అమ్మ. పద్మనాభం సార్ ఉన్నారా తల్లి? ఏంటి పద్మనాభం సారా? వాణ్ణి అంత గౌరవించే వాళ్ళు కూడా ఉండారా? ఏమో, మా సారింట్లో ఉండి ఈ ముక్కండం చాలా తప్పు. ఆ? ఇదే బయట ఉండి ఈ ముక్కంటే మీ ముక్క కూడా కనబడకుండా మిమ్మల్ని బాంబేసి పేల్చి చంపే. ఓయమ్మో, ఎవరమ్మా వచ్చిండది? ఎవరత్తయ్య వచ్చింది? బాబు గారు, పద్మనాభం సారు, పద్మనాభం సారు, పద్మనాభం సారు, పద్మనాభం సారు. ఓయమ్మో, శ్రీకంఠ లోకేశ లోకోద్భవ స్థాన సంహారకారి పురారి మురారి ప్రియాచంద్రధారి మహేంద్రాది బృందారక ఆనంద సందో సందరి స్వరూప విరూప పద్మనాభ స్వామి నమో నమో నమః. చాలయ్యా. సార్ మీరు దేవుడు సార్, మనుషుల్లో మహనీయుడు సార్, మీరు లైన్ సార్, మీరు లెజెండ్ సార్, మీరు లార్డ్ సార్, మీరు టైగర్ సార్. కూర్చోండి సార్, కూర్చోండి, కూర్చోండి సార్. సార్ ఈ రోజు మీకు ఇదే నా చిన్న సన్మానం సార్. సార్ గాంధీ జయంతి నాడు మా ఊళ్ళో మిమ్మల్ని ఘనంగా సన్మానిస్తాం సార్. ఓ సన్మానం ఒప్పుకుంటున్నాలే. రండి కూర్చోండి, కూర్చోండి. ఆ? ఆ, కూర్చోండి. అమ్మా ఒకసారి కత్తుంటే ఉండమ్మా. గద్దా ఆ. ఎందుకు? కత్తిచ్చుకున్నాను, పొడి చెప్పండి సార్. ఆనందంగా మీ కాలకాడ చచ్చిపోతాను. అంతేగాని నన్ను కూర్చోమనకండి సార్. సార్ భగవంతుని ముందు భక్తులు నుంచునే ఉండాలి సార్, అవునా? కూర్చోకూడదు సార్. ఏంటి భగవంతుడా? కాఫీ తాగుతావా, టీ తాగుతావా, అరుగు తాగుతావా, ఆవదం తాగుతావా? వద్దు సార్. 2 కాఫీ పెట్టత్తాయి. కాపీలా? వద్దు తల్లి. అయ్యా ఆ. నాళ్ళు తమ దర్శన భాగ్యం కలిగింది, ఆ. అదే 10,000 ఉంటా. చాలయ్యా, నా ఉంటాను. కాళ్ళకి దండం పెట్టించుకోవడం ఉండదు. వస్తాను సార్. ఉండదయ్యా, వస్తాను సార్. ఉండదు. వస్తాను సార్. అలాగే ఉంటాను. మీ వల్ల నా కూతురు తెల్లయిందయ్యా. ఉంటానయ్యా. ఈడ పెండ్లో ఇన్నేళ్ళయింది, నా కడుపు పండలేదు గాని దాని కూతురు మాత్రం తల్లిని చేసిండావా? చెప్తాను నీ సంగతి. తప్పు తప్పు. ఆడదాని మనసులో చెడు ఆలోచన ఎంత వేగంగా వస్తుందో దాని జీవితం కూడా అంతే వేగంగా కిందకి జారుతుంది. నేను చేసింది సాయం మాత్రమే, సంసారం కాదు. ఆమె డెలివరీ కోసం తెలుసున్న డాక్టర్ని ఫ్రీగా అరేంజ్ చేశాను. ఐ మీన్ డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా వైద్యం చేసే డాక్టర్ని. అంతేనా? అరే ఏంటయ్య అలా వెళ్ళిపోతున్నారు? అన్నయ్యకి పూజ చేయకుండా రండి, బొట్టు పెట్టరా, హారతి ఇవ్వరా? అవును కాదు, కొబ్బరికాయ కొట్టరా? మర్చిపోయాను. చేయండి. ఏయ్! ఆరతి ఎలా ఇస్తున్నారేంటి? పల్లెంలో ఆరతి ఇవ్వద్దు అన్నకి, ఇక్కడ ఇస్తాను ఆరతి. వద్దురా, కాలిపోద్ది. అన్నా పోనీ చేతిలో ఇస్తానన్న ఆరతి, అన్నకు చేతిలో ఇస్తాను ఆరతి. ఒరేయ్, వచ్చే నెల నా పుట్టినరోజు ఉంది కదా, అప్పుడు దిగలే. ఓకే అన్నా, నీ పుట్టినరోజు నాడు నాది మొత్తం కోసి నీ చేతిలో పెడతా. ఏం కోస్తా? అరే గుండెకాయ అన్నా,
క్లారిటీగా చెప్పరా ఆ, ఆ. ఆపరేషన్ మాస్ యాక్షన్ నాటక యాక్షన్ జై బజరంగ బలి ఏ! అన్న అన్నా, వస్తావా వస్తున్నా. అన్న? అలాగే చావండి, చావండి. మో ఈయన దగ్గర సానా ఉండదమ్మో మనమే ఈయన అనవసరంగా ఎదగనివ్వట్లేదు అనిపిస్తా ఉండదు. అల్లుడు గారు ఇదంతా ఎలా సాధ్యమైంది? భార్య చూపుల్లో సిగ్గు, అత్త మాటల్లో మర్యాద. చూడండి, ఇక నేను ఇలా పైకి ఎదుగుతూనే ఉంటాను, మీరిద్దరూ నా కాళ్ళ దగ్గర ఒదుగుతూనే ఉంటారు. ఇప్పుడే గేమ్ ఇప్పుడే మొదలైంది. ఇక ముందు ముందు చూడటానికి మీ 4 కళ్ళు చాలు. అబ్బా చెప్తున్నాను కదండి, మా బావ ఏం అడిగినా ఇచ్చేస్తాడు. ఏందిరా ఇచ్చేదే? ఏంది బావా బాగా అలసిపోయినట్టుండవు? ఇదిగో, ఏంటి బ్లడ్ డొనేట్ చేసావా? ఇంకా చాలు చాలు అన్నా కూడా ఆ సిస్టర్ చాలా తీసేసుకుందిరా. ఒరేయ్, నేను ఇలాగే దానాలు చేస్తూ పోతుంటే పెద్ద పొలిటీషియన్ అయిపోతాను కదా. పొలిటీషియన్ ఏంటి బావా, ద గ్రేట్ అబ్దుల్ కలాం గారి లాగా చరిత్రలో నిలిచిపోతావు బావా. చరిత్రలో నిలిచిపోతాను, చెత్త కుప్పలో కలిసిపోతాను. ఏమైతే అయింది కానీ నువ్వు నాకు చాలా గొప్ప గొప్ప ఐడియాలు ఇచ్చేస్తున్నావురా. ప్లీజ్ హగ్ మీ. అయితే బావా హలో, నాకు అర్జెంట్ గా కిడ్నీలు కావాలి, వచ్చి దానం చేయి. లేట్ ఏంటి బావా, వెళ్ళు బావా. ఏంట్రా వెళ్ళేది? వెళ్తే చచ్చిపోతాను. ఏంటి ఆడడిగింది ఇడ్లీలు కాదురా, నా కిడ్నీలు. కిడ్నీలా? హలో, ఎనీ టైం ఎనీ హెల్ప్ పద్మనాభమా? నా డైలాగ్ మీరు చెబుతారే. ఇక్కడ నాకు తాగనికే మందుంది, ఆ, చుక్కలోకి ముక్క ఉంది, ఆ, కానీ పక్కలోకి మాత్రం ఎవ్వరూ లేరు. అది నువ్వు తీసుకొచ్చేసేయ్. హాఫ్ అన్ అవర్ లో తీసుకురావాలి, లేకపోతే అస్సలు బాగుండదు. బావా నీకోసం అక్కడ వెయిటింగ్ అనుకుంటా బావా, వెళ్ళు బావా వెళ్ళు. నేను అక్కడికి వెళ్ళి బోకర్ పని చేయమంటావా? ఆడు నన్ను ఫిగర్ ని తెమ్మంటున్నాడు. నువ్వు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపి చావు. మళ్ళీ వాడే, ఇదిగో. అబ్బో బావో ఈ బ్రోకర్ పని ఆగొద్దు బావా. అబ్బోయ్, ఇదిగో. అయిపోయి బావా చూడు బావా, నీకే బావా. అబ్బా, నువ్వే ఉంచుకో. అబ్బో చూడు బావా. అబ్బో ఇటబ్బో. అయ్యి బాబోయ్. ఓసి. అబ్బా. అమ్మో, సెల్లేమో అనుకుని భయపడ్డాను. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, అబ్బా, అయ్యి బాబాయ్, అమ్మ నడుగు అమ్మా, అబ్బా, అయ్యి బాబోయ్. అబ్బాయి, అబ్బా, అబ్బా, అక్కో బావని చెప్పేస్తారు. అబ్బాయి, అబ్బా, రక్షించాడు, రేయ్, రా. అయ్యి బాబాయ్, అయ్యి బాబాయ్, ఆపండి. ఈ కాలనీలో ఇంత పెద్ద మనిషిని ఎందుకు కొడతారు? చెప్పి కొట్టండి రా ప్లీజ్.
పద్మనాభం అంటే నేనే. ఏ కొట్టండ్రా. అయ్ బాబాయ్, అయ్ బాబాయ్, అబ్బా, 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 అబ్బండి, అబ్బా. ఎందుకు కొడుతున్నారో చెప్పండి సార్. ఎరా ఎనీ టైం ఎనీ హెల్ప్ అని రాత్రంతా ఫోన్ ఎందుకు ఎత్తలేదురా? అంటే ఆడెవడో ఫోన్ చేసి చొక్కా పక్క అంటే భయం వేసింది. వాళ్ళెవరో కాదు మా ఊళ్ళే. ఎరా లేకపోతే ఒక్క రోజులో పేరు కొట్టేసి కాలనీకి ప్రెసిడెంట్ అయిపోదాం అనుకున్నావా? నేనా? లేకపోతే ఈ పనులేట్రా? 10 ఏళ్ళు కష్టపడి సంపాదించుకుని పరపతిని ఒక్క పూట్లో కొట్టేద్దామని ప్లాన్ వేస్తావురా? అంటే నువ్వు పిచ్చోళ్ళు అనుకున్నావురా? వేసేయండిరా. ఉంచుతున్నారేంటి? అబ్బా, చచ్చిపోయా. ఇద్దరు కలుసుకు బేరే. ప్రెసిడెంట్ గారు ఏమైంది సార్? మా అల్లుండి ఎందుకు కొడుతున్నారు? భానుమతి గారు ఈడు మీ అల్లుడా? ఆ, సారీ నాకు తెలీదండి. మరి ఇటు చేసే పనులేటండి? ప్రెసిడెంట్ గారు ఎవడో ఏదో సలహా ఇస్తే ఈ ఏదో పాటించుంటాడు. వీడికి సొంతంగా ఆలోచించే తెలివిలేదు, తింగరోడు. సారీ ప్రెసిడెంట్ గారు, వదిలేయండి. సరే సరే మీ ముఖం చూసి వదిలిపెడుతున్నాను. చాలా థ్యాంక్స్. లేకపోతే నా జాగ్రత్త. పదండ్రా. ఆయన రమ్మంటుండే, వెళ్ళండి. అబ్బా, అయ్యా థ్యాంక్స్ అత్త, సమయానికి వచ్చి కాపాడు. లేకపోతే రేపటికి నేను పోయి 2 రోజులు అయ్యేది. అందుకే కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడి చేసే పని గాడి చేయాలి. కరెక్ట్ అత్త. ఇంతకీ నువ్వు కుక్కవా గాడిదవా? అబ్బా, అమ్మా. పగిలిందా? ఓ హెల్ప్ కావాలా అని సంఘ సేవ కొరికితివి. ఇప్పుడు నీకే హెల్ప్ కావాలి. పోయి అత్త నోట్ల ఏలు పెడితివి, బొక్క బోర్ల పడితివి. చిని బతుకు సార్. హలో, మీరు ప్రయత్నిస్తున్న వినియోగదారుడు చివరి దశలో ఉన్నాడు. బాయ్. బాగుంది కదా? రేపు ఇంకా బాగుంటుంది. నవ్వారు కదా? రేపు ఇంకా నవ్వుతారు. ఇంకా నవ్వులతో రేపు కలుద్దాం. పాపం పద్మనాభం. యాపే. నేను పేపర్ చదువుతుంటే డిస్టర్బ్ చేయదని ఎన్నిసార్లు చెప్పాను? నేను పిలిచినప్పుడు పేపర్ చదువుతాని మీకేం చెప్పండాను? సర్లే మాట్లాడుకో, టాక్ టైం అయిపోతుంది. ఏం తింటది? ఎలగ పండు. బయటికి ఏం వస్తది? ఎలగ పండే. మరి మధ్యలో గుజ్జేమవుద్ది? ఉండదు కాదా? మరి ఈడేం మింగాడు? సిమ్. బయటికి ఏం వస్తది? సిమ్మే. బ్యాలెన్స్ ఉంటదా? ఉండదు. నువ్వే ఒప్పేసుకున్నావు ఉండదని. ముందు జాగ్రత్త.